ముసుగును తొలగిస్తూ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్నారు పెద్దలందరి సమక్షంలో. వారందరికీ కూడా ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లతో ఒక్కసారి తెలుపుతూ అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తూ చప్పట్లతోని హర్షధ్వానాల మధ్య ఆవిష్కరణ జరుగుతా ఉన్నది. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్. వర్ధిల్లాలి రాజ్యాంగ దినోత్సవము, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ప్రదర్శించబడుతుంది. ప్రపంచం అన్ని దేశాలలో తల ఎత్తుకుని నిలబడుతుంది అంటే ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత భారత అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు. ఈ సందర్భంగా పురస్కరించుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ ప్రపంచ ఆయన బర్త్డే April 14 విజ్ఞానపు గని అని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ గారు దాదాపుగా ఆయన అత్యంత గిఫ్ట్గా ఇస్తున్నటువంటి రాజ్యాంగాన్ని ఆవిష్కరించడానికి వస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగం కూడా వెంకటేశ్వర గారు కొందరికైనా అందిస్తున్నారు. కార్యక్రమం తరఫున అంబేద్కర్ అందరూ కూడా రాజ్యాంగ దినోత్సవము, భారత రాజ్యాంగ దినోత్సవము. అంబేద్కర్ కమిటీ పిల్లలు బిడ్డ మాజీ సర్పంచ్ బిడ్డ వెంకటేశ్వర గారు, మా యొక్క అంబేద్కర్ లేకుంటే అన్న ఒక్క నిమిషం. జై భీమ్, జై భీమ్. మరి రాజ్యాంగ నిర్మాత, మరి ప్రపంచంలోనే మరి అంబేద్కర్ అంటే తెలియని వాళ్ళు మనకు అరుదు. మరి ఈ సందర్భంగా మరి మా బిట్ల వెంకటేశ్వరన్న గారికి మంచి ఆలోచన వచ్చి మరి సొంత గ్రామంలో అంబేద్కర్ విగ్రహం చేసి ఈరోజు నిర్వహించాలని చెప్పి మా గౌరవనీయులు పెద్దలు బక్కి వెంకటయ్య గారిని, నన్ను మరి ఇంతమందిని వేదిక మీద ఉన్న ఇంతమందిని ఇక్కడ వేదిక ద్వారా పరిచయం చేపించి ఈరోజు విగ్రహావిష్కరణలో అందరినీ భాగస్వాములు చేసినందుకు మనందరి తరఫున వెంకన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనము 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎప్పుడూ బర్త్డే, పుట్టినరోజు, వర్ధంతులు జరుపుకుంటూనే ఉంటాం, మహనీయుని గురించి మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది. ఈరోజు ఏ దళితవాడకి వెళ్ళినా, ఏ పేదవారి ఇంటికి వెళ్ళినా వాళ్ళ బతుకులు మాత్రం మార్తలు. ఎన్నో స్లోగన్ తీసుకుంటూ పోతున్నాం, రకరకాల మీటింగులు పెట్టుకుంటున్నాం, సంఘాలు ఏర్పరచుకుంటున్నాం, దేశమంతటా ప్రపంచమంతటా చేస్తున్నాం. కానీ మరి ఎక్కడైందో గొంగడి మాత్రం అక్కడే ఉంది, కానీ ముందుకు పోవట్లేదు. మరి ఈ సమస్యలన్నిటికీ మరి పరిష్కారం ఏది? ఆ పరిష్కారమే మనకు కావాలి. ఇప్పుడు వర్ధంతులు, జయంతులతోటి మనం వాళ్ళను స్మరించుకుంటాం తప్ప ఈ మనము మన బతుకులు బాగుపడడానికి పరిష్కార మార్గాలు ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది. మరి భవిష్యత్తులో కూడా ఉన్నోడేమో ఉన్నట్టే పెద్దగైపోతున్నాడు, 100 కోట్ల లక్షల కోట్లకు పోతున్నాడు. పేదవాడు మాత్రం పేదవాడు అదే పూరి గుడిసెలు ఉన్నాడు తప్ప మరి ముందుకు పోతలేడు. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మేము చాలా సందర్భాలలో మరి కేసీఆర్ గారితో ఢిల్లీకి వచ్చినప్పుడల్లా దీని మీద చాలా డిస్కస్ చేసేది. మేము ఇంటర్నల్ గా ఎట్లా సార్ మరి వీళ్ళ భవిష్యత్తులో ఎట్లా బాగుపడాలి, ఎట్లా ముందుకు పోవాలి, మరి మనం ఏదో ఒకటి మన రాష్ట్రం నుంచి ఒక మంచి కార్యక్రమం మనమే స్టార్ట్ చేయాలని చెప్పి అప్పుడు దళిత బంధు తెచ్చింది కూడా మరి దళితుల కోసమే. వాస్తవంగా కూడా అలా ఏ కల్మిషమో లేకపోతే ఇంకేదో లేదు.
కొంతైనా కొంత లాభం జరుగుతుంది, ఓ 10 లక్షలు కుటుంబానికి ఇస్తే బాగుపడుతుంది అని చెప్పి మరి అప్పుడు కుటుంబానికి ఒక యూనిట్ కు 10 లక్షల రూపాయలు ఇస్తే ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి మరి గొప్ప ఆలోచన వచ్చిన మన నాయకుడు కేసీఆర్ గారు మరి ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా ఎవరో ఒకరు ముందుకు రావాలని చెప్పి అప్పుడు మాతో ఊరికే డిస్కస్ చేసేది. ఎవరో ఒకరు మధ్యమే అయితే లేకపోతే లేదు, ఒకటి చేద్దాం మనం అని చెప్పి ఏదో రాజకీయం కోసం ఓట్ల కోసం చేసిన పథకం కాదని. మరి నా రిక్వెస్ట్ ఏంటంటే మరి ఆ పథకాన్ని కూడా మనం ఈరోజు కొనసాగించినట్టయితే ఈ అంబేద్కర్ 75వ ఈ మనం రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మరి ఇప్పటి ప్రభుత్వాలు కూడా అలాంటి ఒక మంచి పథకం అదంటే అదే కాకుండా గానీ ఏదో ఒకటి తూతూ మంత్రం చేసి ఎస్సీలకు ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అని చెప్పి పేపర్ల మీద రాసుకొని ఫండ్స్ రిలీజ్ చేసుకుంటున్నాం కానీ మరి వాళ్ళకి అందట్లేదు. మరి దాన్ని ప్రణాళికాబద్ధంగా ఎవరో ఒకరు ముందుకు వచ్చి మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ 75 సంవత్సరాలు ముగింపు కార్యక్రమంలో మనం ఇక్కడ నుంచి చేసుకుంటున్నాం. 75 సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఎంటర్ అవుతున్నామా వెళ్ళిపోతున్నాం? మనం ఎంటర్ అవుతున్నాం. మరి 75 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం. మరి కనీసం ఇప్పటికైనా మరి వాళ్ళ బతుకులు వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పి ఆ భగవంతుడిని అంబేద్కర్ ను మనం భగవంతుడి లెక్కనే పూజిస్తాం. మరి ఆ భగవంతుడే మార్గం చూపించాలి మనకు. భగవంతుడు ఎక్కడో లేడు, మన కళ్ళ ముంగట్నే మన దగ్గరనే ఉన్నాడు. మరి అంబేద్కర్ రూపకంగా ఇవాళ భగవంతుడు ఆయననే మనకు జ్ఞానోదయం చేయాలని చెప్పి మరి అంబేద్కర్ ని కూడా నేను నిండు మనసుతోటి కోరుకుంటూ మరి నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా మరి నా వంతు ఒక ఎమ్మెల్యేగా నా వంతు కూడా ఖచ్చితంగా మరి మా దళితుల కోసం పేదవారి కోసం మరి కృషి చేస్తానని చెప్పి 75 సంవత్సరాల ఈ రాజ్యాంగం రోజు సందర్భంగా నేను కూడా ఇక్కడి నుంచి మీ అందరి ముందు కూర్చొని మాట ఇస్తున్నా. నాకు ఏ అవకాశం వచ్చినా దేవుడు నన్ను బతికిస్తే ఖచ్చితంగా వారి కోసం కృషి చేస్తా అని చెప్పి మరి అంబేద్కర్ సాక్షిగా నేను చెప్తున్నా. నా వంతు ఎంతో కొంత సహాయం కూడా నా వంతు కూడా నేను పేదవారి కోసం సహాయం చేస్తా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిండు. అయితే ఒకటే అనుకున్నాం ఏంటంటే రాజ్యాంగ దినోత్సవము రాజకపేట 2 పేర్లు కలిస్తే కనుక మనం ఏం చేద్దామన్నా న్యూలే ప్రోగ్రామ్ పెట్టుకుందామని ఒక ఆలోచన వస్తే అన్న అంబేద్కర్ విగ్రహం ఉన్నది, అంతకన్నా మంచి అవకాశం ఇంకోటి లేదు, అదే పెట్టుకున్నామంటే అన్న ఒక 4 రోజుల కిందనే ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాడు, రేట్ రాపిచ్చాడు. అయితే ఈ రోజు అంత మంచి సువర్ణ అవకాశం రోజున మన రాజకపేటలో మహనీయ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మనందరికీ కూడా అరుస్తుదాయకము, అందరికి కూడా చాలా సంతోషమైన విషయము, గొప్ప దినం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు మరి ఆ వాలేబుల్ సందేశము మరి రాజ్యాంగ దివస్ సందర్భంగా ఇవ్వాలని కోరు.